అంత మంచిదేనా? మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిందిలా. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన వరుసటి షురు చేసుకుందాం పాని. తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలలో. మీకు దమ్ము ధైర్యమే ఉంటే పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయండి. సింహం సింగిల్ గత్తది. మా అన్న సింహం అసంటాడు, సింగిల్ గానే పోటీ చేస్తాడు. ఎత్తులే తప్పితే పొత్తులు లేవు. ఒక్కరిని ఎదుర్కొనేందుకు గుంపులు గుంపులుగా కూటమి కట్టిండ్రంటేనే అర్థం చేసుకోవాలి మా అన్న అంటే ఎంత భయపడుతున్నారో. ఇగో గిసొంటి డైలాగులు గప్పట్ల మస్తుగా చెప్పిండ్రు పంకపాటోళ్ళు. గదే అటెన్కల మోసమైంది. ఒంటరిగా పోటీ చేసి 11 సీట్లు గెలిచి అధికారం పోగొట్టుకున్నారు. అందుకే కావచ్చు ఇప్పుడు పొత్తుల కోసం చూస్తున్నారు. ఏంది వెన్నెల బుజ్జి నువ్వు మాట్లాడేది అని పరిశాన్ అవుతున్నారా? పొత్తులు ఎవరితోటో అని తెలితే ఇంకేమైపోతారో నువ్వులా మీరైతే. షెయ్యి పార్టీతోటి గలవబోతున్నదట పంక పార్టీ. షెయ్యి పార్టీతోటి ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుందామా అని మస్తుగా ఎదురు చూస్తున్నాడట జగనన్న. ఏపీలో 3 పార్టీలు కలిసి కూటమి కట్టంగలేంది. దేశంలో 4 పార్టీలు కలితే తప్పేందని కూడా అంటున్నారట. సెంటర్లున్న ఎన్డీఏ ఇండియా కూటమిలో ఏ ఒక్క దాంట్లో కూడా లేదు పంక పార్టీ. ఎన్డీఏలకు పోదామంటే సైకిల్ పార్టీ గిలాస పార్టీ గదాంట్లోనే ఉన్నాయి. అందుకే ఎన్డీఏ దిక్కు చూడకుండా ఇండియా కూటమి దిక్కు చూస్తున్నాడట జగనన్న. ఇక అటుకెంచి షెయ్యి పార్టీ పెద్ద లీడర్లు కూడా ఏపీలో ఇండియా కూటమి పగ్గాలు జగనన్నకే ఇద్దామని చూస్తున్నారట. ఇండియా కూటమిలో జగనన్న షేరికవుడు ఖాయమే అని వినబడుతున్నాయి ముచ్చట్లు గాని, ఇండియా కూటమిలో షేరికైతే పీసీసీ చీఫ్ గా షెల్లె షర్మిలక్కను తీసేసి ఏరేటోళ్లను పెట్టాలే అని కండిషన్లు కూడా పెడతారట. అట్లనే స్పెషల్ స్టేటస్ ఇత్తనంటేనే ఇండియా కూటమిలో షేరికైదాం అనుకుంటున్నాడట జగనన్న. ఇక షెయ్యి పార్టీలున్న సీనియర్లంతా పంక పార్టీ తోటి పొత్తు కట్టాలనే అనుకుంటున్నారట గాని షర్మిలక్క ఒక్కతే వద్దనుకుంటున్నదట. అయితే ఇవన్నీ ఉత్త ముచ్చట్లే అని అంటున్నారు. అగ్గో గా ముచ్చట్ల మీద విజయసాయి రెడ్డి సారు గిట్లంటున్నాడు. మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము. మేము న్యూట్రల్గా ఉన్నాం. స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం. మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మనం పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము అటులేము ఇటులేము, మాకెవ్వలతోటి దోస్తాన్ లేదు. ఇటు ఇండియా కూటమిలో లేము, ఎన్డీఏలో లేము అని చెప్తున్నాడు విజయసాయి రెడ్డి సారు. గట్లనే జమిలీ ఎలక్షన్ల మీద కూడా ఆలోచన చేసి నిర్ణయం చెప్తాడట. గట్లనే మరి షెయ్యి పార్టీ తోటి కలుసుడు మీద ఎవ్వరు షురు చేసిండ్రో ముచ్చట్లు గాని జగన్ అన్న ఎట్లయినా ఓడిపోయిండు కదా అని గిట్లా ఎవ్వలతోటి పడితే ఆళ్లతోటి కలుస్తున్నాడని గిట్లా ముచ్చట్లు ఉట్టిస్తున్నారని మస్తుగా హట్ అవుతున్నారు గీ ముచ్చటెరకైనా జగన్ అన్న ఫ్యాన్స్. ఇక చూడాలే మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చు. కుక్కలున్నాయి జాగ్రత్త అని గేట్ల ముంగట బోర్డులు పెట్టంగా చూసినాం. ఇక గట్లనే ఇల్లు కిరాయిచ్చేటోళ్ళు గేట్లకు టూలెట్ బోర్డులు తలియంగా కూడా చూసినాం. కానీ కరీంనగర్లో ఉండే ఒక కాలనోళ్ళు గేట్లకేమో వెరైటీగా ఫ్లెక్సీలు కట్టిండట నుల్లా. మరి ఆ వెరైటీ ఫ్లెక్సీల ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో కరీంనగర్. ఆగో గిదేందిరో, ఏ గేటుకు చూసినా కొండెంగ ఫ్లెక్సీలే కానొస్తున్నాయి. చాలా మంది ఇంట్లో కుక్కలను పెంచుకున్నట్టు గీళ్ళు కొండెంగలను పెంచుకుంటున్నారా ఏందని పరిశాన్ కాకుండ్రి. గీళ్ళు గీ ఫ్లెక్సీలను కట్టింది కోతులను బుగులు పట్టియనీకి. ఆవు మరి కరీంనగర్లు ఉంటున్న వాసవి కాలనీలు ఉంటున్నోళ్లను కోతులు అసలుకే బతకనిత్తలేవాట. రామాయణంలో కదా కోతులన్నీ లంక మీద దాడి చేసినట్టు 100 కమాన కోతులు ఇండ్ల మీదకొచ్చి ఇంట్లున్న అన్నం బగోన్లు కూర గిన్నెలను ఎత్తుకపోయి ఇంటిని అంగడి చేసుడే కాదు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఎవ్వళ్ళు గల్లీలో తిరగనిత్తలేవాట. రోజు ఒక 50 నుంచి 100 వరకు కోతులు వచ్చి మా అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. అందరిపై ఎగరడము గీరడము ఇలాంటివి చేస్తున్నాయి. గేటు లైట్లు కేబుల్ వైర్స్ ఇట్లా అన్నీ ఖరాబ్ చేస్తున్నాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మగవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా వెహికల్స్ రావడం పోవడం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయండి. పిల్లలు కూడా ట్యూషన్ పోవడానికి ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కోతులు ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. మరి ఈ ఫ్లెక్సీలు కట్టినప్పటి సంది కోతులు వచ్చుడు తగ్గినాయా అక్క?
కొండంగలకు కోతులు భయపడతాయి కదా, కొండంగల్ని ఎలా తీసుకురాలేము కదా అని ఈ కోతులు అనే ఫ్లెక్సీ కట్టుకోవడం వల్ల కొంతవరకు తగ్గుతుందేమో అనే ఆలోచనతోటి ప్రతి ఇంటింటి గేటుకి ఈ ఫ్లెక్స్ అనేది కట్టుకోవడం జరిగిందండి. అది కట్టుకున్న నుంచి కొంచెం కోతుల బెడద తగ్గినట్టు అనిపిస్తుంది మాకు. ఫ్లెక్సీలు పెట్టినప్పటి నుంచి కోతులు తక్కువైనాయి. అగ్గో ఇన్నారు కదా, కోతులతోని పరిశాన్ అవుతున్నోళ్ళు గీల లెక్కనే కొండెంగ ఫ్లెక్సీలు కట్టుకోన్రి. కానీ రైతులు పంటలను కాపాడుకోనికి పంటల చుట్టూ వెరైటీ ఫ్లెక్సీలు కట్టంగా చూసినాం. కానీ ఇండ్ల ముంగట గీ కొండెంగ ఫ్లెక్సీల కాన్సెప్ట్ అయితే నిజంగా చిత్రంగానే ఉన్నది కదా నుల్లా. మరి గీ ఆలోచన ఎవరికి వచ్చిందో గానీ గీళ్ళ ఐడియానైతే నిజంగానే సూపర్ కదా నుల్లా. మరి గీ ఫ్లెక్సీలు అన్నింటిని చూసి మా దోస్తులు చుట్టాలందరూ గీన్నే ఉన్నట్టున్నారని కొండెంగలు అన్నచ్చి ఇండ్లల్లో అడ్డబెట్టగల జర చూసుకోన్రుల్లో పబ్లిక్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు వెనకటి మన పెద్దలు. కానీ గియ్యాల రేపెవలన్నా ఆరోగ్యం కోసం ఎక్సర్సైజులు చేస్తున్నారా అనుల్లా? అర్ధరాత్రి దాకా ఫోన్లు యూసుడు, ఆంబటాళ్ళకు లేచి అచ్చిపచ్చి తిని అవతల పడుడు. కనీసం ఎక్సర్సైజులు చేయకున్నా కానీ ఏడికన్నా పోతే మెట్లు కూడా ఎక్కరు చాలా మంది. లిఫ్టే ఉన్నది కదా అని గింత కూడా పెయ్యి నొప్పించుకోరు. అంటే నేను చెప్తున్నా కానీ నేను కూడా గట్లనే చేస్తా అనుకోండి. కానీ మనం ఒక సార్ని చూసి నేర్చుకోవాలుల్లా. గా సార్ ఏం చెప్తున్నాడో చూడాలి కదా, నడువురిగా. నీ అవ్వ డంబెల్స్ ఎత్తుట్లైనా ఆసనాలు వేసుట్లైనా తగ్గేదేలే అన్నట్టే ఎక్సర్సైజులు చేస్తున్నాడు కదా మల్లారెడ్డి సారు. సారుని గిట్లా చూస్తుంటే తమ్ముడు సినిమాల పవన్ కళ్యాణ్ సారే కానొత్తున్నాడు పోన్రి. ఇక మరి సారు గీ తీరుగా జిమ్ముల చెమట తీసినాక 6 ప్యాక్ ఏంది 8 ప్యాక్ కూడా అద్దన్నత్తది కావచ్చు. జిమ్ము చేసుట్లనే కాదు, కత్తి యుద్ధం చేసుట్లా కూడా మల్లన్న తోపేనుల్లా. అగో చూసిండ్రా అనుల్లా. కాంతారావు లెక్క కత్తి తిప్పి శ్రీనివాస్ గౌడ్ అన్నకే సల్ల చెమటలు పుట్టించిండు. ఇంకా గివ్వేనా పాలమ్మినా పూలమ్మినా అని పంచు డైలాగులు వేయాలన్నా, డీజే టిల్లు లెక్క డ్యాన్సులు చేయాలన్నా మల్లన్నకు మల్లన్ననే సాటి, మల్లన్నకు ఎవ్వలేరు పోటీ. కానీ 70 ఏళ్ళు నిండిన వయసులో కూడా గీ తిరిగా ఎక్సర్సైజులు చేస్తున్నాడంటే మల్లారెడ్డి సారుని తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా యూత్ పిల్లగాన్లు, మల్లారెడ్డి సారుని చూసన్నా బద్దకస్తులందరూ మారుండ్రి జరా. కానీ పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్తున్నా కానీ మా తాత మూతవారు ఇంకా అత్తలేడేంది? ఓ పరైతే ఏం చెప్తున్నాడు అరుసుకొని వద్దాం పాండి. ఓ తాత ఏడున్నవే? తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్, అదే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా కదా, ఇప్పుడు గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా ఎగురుతంది కేసీఆర్ పండగ ఉండా, పండగ ఉండా. రోజుకో పార్టీ పూటకో మాట మా ముసలుంది. అయినా ఇప్పుడు కారు పార్టీ జెండా పట్టుకొని ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు? ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కదా. మన అన్న కేసీఆర్ రావక్క, ఎన్నో మంచి పనులు చేసినాడే రావక్క, 2000 పింఛనిచ్చి రావక్క, మా ముసలోళ్ళను ఆదుకునే రావక్క. గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలే రావక్క, గుండెల గుండెల నింపుక రావక్క. ఓ ముసలాడా, వార్తలు తెచ్చే కొలు విడిచిపెట్టి గా పార్టీల జెండాలు మెడల్ వేసుకుని ఎగురుతావా? గిట్లయితే నీకు నెల నెల జీతం ఎట్లా అనుకుంటున్నావు? ఓ ఈ విత్తంది జీతం కట్టలు 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 కట్టి అని వచ్చి నాకు ఇక్కడ నీతులు నిలుగుతాను పీకా నుంచి. అసలేమ్మా కారు పాచి మస్తు రువ్వడి మీద ఉరుకుతుంది అట్నే అంటేనో. గులాబీల జెండలే రామక, గుర్తును గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక. నిన్న మొన్నటిదాకా కారు పాటోళ్ళు దొంగలు, వాళ్ళు తెలంగాణను ముంచిన్లు అని చెయ్యి పార్టీ లీడర్ల చేతుల చేసి కండువలు కప్పుకొని తిరుగుతీవి. మళ్ళీ గింతల్లోనే కారు పార్టీ మీద గంతగానో ప్రేమలుకోబోతున్నావు. అరే నువ్వు హైదరాబాద్ నుండి వార్తలు చదువుతానవా, లేకుంటే ఆ చెక్కు పోస్ట్ కాడ ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ గాజరం కాస్తానవే నువ్వు? అరే నువ్వు అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే ముచ్చట బుత్తంతా కూడా తెలుసుకోవాలి. అలక తక్కువదానా? ఏ ముసలోడా, ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నీకు తెలిసిన ముచ్చటేందో నాకు చెప్పు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో స్థానిక ఎలక్షన్లు పెట్టేది ఉంటే అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది కొన్ని సంఘాలలో సర్వేలు చేస్తే కారు పార్టీకే ఎక్కువ మంది జనాలు మొగ్గు చూపుతారట. ఎరికేనా నీకు? ఏం చేస్తాం, షై పాటోల ఏలువడి గట్లున్నది. మరి హైడ్రా అని కొంతమంది జనాలు ఆగమైరి, సర్కారు ఇత్తనన్న పథకాలు 100 రోజుల చేతికి అందక గట్ల ఆగమైపాయే. ఇక ఇత్తనన్న ఇంద్రమీన్లు ఇప్పటికి పత్తకే లేకపాయే. ఇక సర్వేలు గట్ట రాకపోతే ఇంకెట్లా వస్తాయి? ఒక్క హైదరాబాదునే కాదే తల్లి, పల్లెళ్ళల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే కారే ముంగడికి దూసుకుపోతుంది అని సర్వేలు చెప్తానే అట. ఎరికేనా? అందుకే
గులాబీల జెండలమ్మా గులాబీల జెండలం గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక. అయినా నాదో డౌటే తాత, షేపాటి సర్కారోళ్ళు 2 లక్షల రుణమాఫీ చేయనయ్యేసే ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు గిట్లా అన్ని ఉండంగా పల్లెలలో కూడా జనాలు కారు పాటికే ఎట్లా చేయగొడతారే? ఇదేదో తప్పుడు సర్వే ఉన్నట్టున్నదే తాతో. దేశే దేడ్ దిమాగ్ దానా, ఇప్పటి వరకు సర్కారు ఇచ్చిన వాడి గురించే నువ్వు చెప్తాను, కానీ ఇత్తమని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని వాడి గురించి చెప్తలేవు. నెంబర్ 1, మా ముసలోళ్ళకి ఇత్తమన్న 4,000 రూపాయల పెన్షన్ పైసలు ఇవ్వి, ఆడోళ్ళకి ఇత్తమన్న 2,500 రూపాయలు ఇవ్వి, అట్లనే ఆడిబిడ్డలకు పెళ్లిళ్ళకి ఇత్తమన్న తులం బంగారం ఏది, వాళ్ళకి ఇత్తమన్న 2 బతుకమ్మ చీరలు ఏవి, మా రైతులకు ఇత్తమన్న రైతు భరోసా ఏది, కూలీలకు ఇత్తమన్న 12,000 రూపాయలు ఇవ్వి, మా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూపాయలు ఇవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు ఇప్పటి వరకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని పథకాలు ఎన్ని ఉన్నాయి. అందుకే గులాబీల జెండలమ్మా గులాబీల జెండలం గులాబీల జెండలే రామక. ఓ ముసలాడా ఆపిగా నీ సంబరాలు. అయినా గీ సర్వేలను కూడా ఎటు నమ్మేటట్టు లేదే. గప్పట్ల కారు పాటే గెలుతుందని చెప్పినాయి గీ సర్వేలన్నీ. కొసాకరికి ఏమయ్యే, కారు పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యే. నువ్వు అన్నట్టు సర్వేలే తప్పు అని అనుకుందాం. మరి అసంటప్పుడు ఇప్పుడు చెయ్యి పార్టీ ఏలుబడి ఎట్లున్నదో చూస్తానవు కదా. వాళ్ళు గద్దెనెక్కిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు పడతామని మాటిచ్చారు. చేసిర్రా మరి? అంతెందుకు, ఏమన్నా అనేది ఉంటే పోయినసారి సర్కారు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుడికే సరిపోతుంది అని తప్పించుకుంటారు. మరి అసంటప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు పోయినసారి సర్కారు చేసిన అప్పులు ఏందో వీళ్ళకి తెలియదా? మరి వాళ్ళు చేసిన అప్పులకు మరి మేము ఇచ్చే హామీలకు నెరవేర్చగలుగుతామా నెరవేర్చలేమా అనే సంగతి వీళ్ళకి తెలియదా? మరి అసంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చిర్రు నువ్వు చెప్పిగా. ఏదేమైనా స్థానిక ఎలక్షన్లలో కారు పాటే గెలిచిన, రాష్ట్రంలోనైతే వచ్చే 4 ఏళ్ళు గీ చెయ్యి పట్టే కదా అధికారంలో ఉండేది. నెమ్మలంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారు కావచ్చు. నెమ్మలంగా అనుకుంటా వానకాలం పంట సాయానికి తూటే పెట్టి, ఇక ఇప్పుడు సంకురాత్రికి ఇద్దాం అనుకుంటున్న పంట సాయానికి అదేందో ఏంటో లింకులు పెట్టవచ్చు. ఇక ఎక్కడి 6 గ్యారంటీలు, ఎక్కడి పథకాలు. వడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, వడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టున్నది ఈ సర్కారు కథ. ఏమోనే, సర్కార్ ఆలోచన ఎట్లున్నదో ఏమో కానీ రోజుకు జనాల ఆలోచన అయితే మారుతున్నట్టే కొడుతున్నది తాత ఈ సర్వేలను చూస్తుంటే. మారకుంటే ఎట్లుంటది? చెయ్యిపాటి సర్కారు వచ్చేది ఉంటే ఏదో కొత్త మార్పు తీసుకొస్తుంది అని అనుకుంటే విగ్రహాలను మార్చుడు, దర్వాజాలను మార్చుడు, గేట్లు మార్చుడు, పథకాల పేర్లు మార్చుడు తప్ప మా బతుకులను అయితే మారతలేదు. అందుకే మా జనాలే మారతాలన్నట్టున్నది. గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తును గుర్తుంచుకో. పక్కులే రేపు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నడపో. అంతే ఆరా మరి పోయేది ఉంటే నిత్తరా మరి. ఓ ముసలోడా, ఇప్పటిదాకా గులాబీ జెండలే అని పాట పాడి ఎగురుతీవి కదా, మళ్ళీ గింతల్లో నీకేం రోగం పుట్టింది? అరే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మనయే కాదే, ఏ పార్టీతోటి ఎసొంటి అవసరం ఉంటుందో ఏమో. అందుకే అందరితోటి స్నేహం చేయాలి. ఎసొంటి పాయిది ఉన్నదో నీకేమేరక. నీ వ్యాపారానికి అట్లా మాట్లాడతా కానీ ఏడరా మీటింగ్ రేపేనట్నా? రేపే. ఇక్కడ ఏమైనా పెట్టిందా యానికి ఇట్లా? చూసిండ్రా అనుల్లా, మా ముసలోడు పార్టీలు మార్చుట్లా లీడర్లని మించిపోయింది కదా. చెప్పేటి అన్నీ చెప్తాడు, ఆఖరుకు గిట్లా కథలు పడతాడు. కానీ ఇప్పుడు ఏ ఎలక్షన్లు పెట్టినా కారు పట్టే గెలుతాయని సర్వేలు చెప్తున్నాయి. మరి చూడాలే ఎలక్షన్లు పెట్టినాక గా సర్వేలు ఏ పార్టీ నిజమైతాయో. పబ్లిక్ ఎప్పట్లేకనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలే కదా. నడువునిగా. గీ నడమ పట్నంలా చైనీస్ నాచర్లతోని పాటు 2 వీలర్ దొంగలు కూడా బగ్గనే మోపైనరు కదా. అర్ధమరాత్రులే కాదు, పొద్దుగాల పట్టపగటీలు కూడా చోరీలు బగ్గనే చేస్తున్నారు. ఇగో గీడో బద్మాష్ గాడు చూసిండ్రా, ఇంటి ముంగట పెట్టిన బండిని దర్జాగా ఎట్లేసుకపోయిండో. పట్నం కేపీహెచ్బి కాలనీలో పొద్దుగాల పాల ప్యాకెట్లు వేసేటందుకు వచ్చిన ఒక ఆయన బండిని మాయం చేసిండు గీ బద్మాష్ గాడు. బండి ఇంటి ముంగట పెట్టి పాల ప్యాకెట్ ఇంట్లేద్దామని పోయిండు, గంతే. లోపలికెంచి బయటికి వచ్చే వరకు బండిని మాయం చేసిండు గిట్లా. ఇక పాల ప్యాకెట్ వేసి ఎంబటే వచ్చేదేనాయే అనుకున్నాడో ఏందో గాని పాపం తాళాన్ని కూడా బండికి పెట్టిపోయిండు. ఇదంతా చూసిన దొంగోడు మెల్లగా అటుకెంచి నడుచుకుంటూ పోయినట్టే వచ్చి బండిని షాల్ వేసుకొని అవతల పడ్డాడు గిట్లా. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది. ఇక ఎంబటే పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. చూసిండు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. కండ్లు మూసి తెరిచే లోపట్నే కండ్ల ముంగటున్న వస్తువులన్నీ కనబడకుండా మాయం చేస్తున్నారు. జర గిసంటోళ్లతోని పైలం మరి పబ్లిక్. సంక్రాంతి పండగకు పట్నం కెంచి 3000 స్పెషల్ బస్సులను నడపబోతున్నారట తెలంగాణ ఆర్టీసోళ్ళు. ఇప్పటికే పట్నం కెంచి ఏపీలున్న సొంతూళ్లకు పోయేటందుకు ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు పబ్లిక్.
కొందరైతే బస్సు టికెట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. అందుకే పండుగ పేరు మీద అంతకు మొదలు లెక్కనే స్పెషల్ సర్వీసులను నడపబోతున్నారట. ఇటు తెలంగాణలో రైలు సౌలతులు లేని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కూడా స్పెషల్ సర్వీసులు నడపాలని ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసీ ఆఫీసర్లు. ఇక సంక్రాంతి పండుగ అంటే సొంతులకు పోయే పబ్లిక్ తోని రైళ్లు అసలే సరిపోవాయే. అందుకే స్పెషల్ బస్సులను నడిపి అటు పబ్లిక్ కు తిప్పలు కాకుండా ఇటు ఆర్టీసీకి ఆమ్దాన్ వచ్చేటట్టు ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసీలు. కానీ ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఇప్పటికే బస్సులల్లా శీతం పంచాదులు అవుతున్నాయి. ఇక పండుగ పూట ఊర్లకు పోయే పబ్లిక్ తోని ఇంకెన్ని పంచాదులు అవుతాయో పోన్రి. మోక చూస్తుంటే పట్నంలో ఎవ్వరు సక్కకపోయి ముట్టిత్తలేరు కదా. ఫోన్ తీసుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుడు గిదే కథ నడుతున్నదట. పట్నం పబ్లిక్ గీ ఏడాదిలా ఏం తక్కువ 1,57,00,000 బిర్యానీలను ఆర్డర్ పెట్టిండ్రట. ప్రతి నిమిషానికి పట్నంలా 34 బిర్యానీల ఆర్డర్లు వస్తున్నాయట. తిండిని సప్లై చేసే ఒక కంపెనీలు లెక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఒక పట్నంలోనే పరిస్థితి గిట్లుంటే ఇక దేశం మొత్తంలో ఎన్ని కోట్ల బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారో మీరే అర్థం చేసుకోండి. ఇక ఎక్కువ మంది చికెన్ బిర్యానీలే ఆర్డర్ పెట్టిండ్రట. ఇక బిర్యానీ తర్వాత పిజ్జాలు, చికెన్ రోల్స్, చికెన్ షవర్మలు బగ్గనే ఆర్డర్ చేస్తున్నారట. ఇక పొద్దుగాల చేసే టిఫిన్లల్లా ఉల్లి దోశను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారట. ఉల్లి దోశ ఆర్డర్లల్లా దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదట. ఈ లెక్కలన్నీ చూస్తుంటే చాలా మంది ఇంట్లో తిండి కంటే బయట తిండికే ఎక్కువ రుచి మరిగిండ్రన్నట్టు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు షేకింగ్లు చేసి పాష్ పోయినవి, ఖరాబ్ అయినవి వండుతున్నారని పెద్ద పెద్ద హోటళ్లను సీజ్ చేసినా కూడా బిర్యానీలల్లా జెల్ల పురుగులు, కవర్లు, బిలేడ్లు, మందు గోళీలు గిట్ల ఎన్ని దర్శనం ఇచ్చినా కూడా ఆ పబ్లిక్ అయితే బయట తిండి తినట్లా అస్సలకే తగ్గుతలేరు. ఆర్డర్ పెట్టుట్లా కొత్త కొత్త రికార్డులు కొడుతున్నారు. ఏం చేస్తారు మరి, పట్నంలో బతికేటోళ్ళు చాలా మంది మనిషికో డ్యూటీ చేసుకుంటారు. ఇక ఇంటికి వచ్చి పొయ్యి ముట్టించి అండుకొని తినే వరకు తెల్లారుతుందని టక్కున ఫోన్ తీసి ఆర్డర్లు పెడుతున్నారు చాలా మంది. ఇక అయితారం అత్తే చాలు చాలా మంది ఆడోళ్ళు ఇంట్లో వంట బంద్ అనే వరకు బయటికి పోయి ఫ్యామిలీ మొత్తం బిర్యానీలు తింటారు. మనుషుల బద్ధకం చేయబట్టి గిటు ఆన్లైన్ లో ఆర్డర్లే కాకుండా అటు హోటళ్లు కూడా కలకల్లాడుతున్నాయి. బిర్యానీల ఆర్డర్లు పెట్టుట్లా రికార్డులు బగ్గనే కొడుతున్నారు గాని బయట తిండి వేయంగా మీ పానం ఖరాబ్ కాగల్లా జర చూసుకోండి పబ్లిక్. అయినా దావకంలలో కూడా జాతర లెక్కనే ఉంటున్నారు జనం. ఏం చేస్తాం, అడ్డమైన జంకు తిండి తిని అడ్డమైన రోగాలు తెచ్చుకోబడితిమి. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటే గిదేనేమో పోన్రి. చేపల తొట్లమ్మే దంద పేరు మీద గిల్లిద్దరు తాబేళ్ల వ్యాపారం చేస్తున్నారట. అగో చూసిండ్రా అనుల్లా డబ్బాల కమాన తాబేళ్లు ఎట్లున్నాయో. మొత్తం 400 మీదనే నక్షత్ర తాబేళ్లతో పాటు అమ్మనికి పర్మిషన్ లేని తీరొక్క తాబేళ్లను పట్టుకున్నారు పోలీసోళ్ళు. మేడ్చల్ పిర్జాది గూడలున్న గిళ్ళ దుక్నంలా చేపలు, పచ్చులతో పాటు తాబేళ్లను కూడా అమ్ముతున్నారని పోలీసోళ్ళకి ఎవరో చెప్పిండ్రట. అగో తాబేళ్లు అమ్ముడైందని పోలీసోళ్ళు పోయి దుక్నంలో షేకింగ్ చేసే వరకు 5 నక్షత్ర తాబేళ్లుగా అనొచ్చినాయట. ఇక ముచ్చట మీద పోలీసోళ్ళు గట్టిగానే ఎంక్వైరీ చేసే వరకు మలక్పేట గోడౌన్లకించి వీటిని అమ్మనికి పట్టుకొచ్చినామని చెప్పిండ్రట. ఇక వీళ్ళు చెప్పిన ముచ్చట మీద ఆడిపోయి షేకింగ్ చేసే వరకు మొత్తం 65 లక్షల విలువైన గీ తాబేళ్లు బయటపడ్డాయట. గిట్లా ఏపీలున్న సముద్రం కాడికెంచి వీటిని తీసుకొచ్చి గుట్టు సప్పుడు కాకుండా అమ్ముతున్నారట. మొత్తానికి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. అసలు స్మగ్లరు పరారీలున్నాడట. ఇక పట్టుకున్న తాబేళ్లు మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పచెప్పి పరారీలున్న క్రిమినల్ కోసం జల్లడబడుతున్నారట పోలీసోళ్ళు. గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనమే కాకుండా ఆఖరుకు తీరొక్క జీవాలను కూడా స్మగ్లింగ్ చేయబట్టే కొందరు బట్టే బాజిగాన్లు. ఏం చేస్తాం, పైసల కోసం ఏమైనా చేస్తారు కొందరు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులని చిన్నప్పుడు మన ఇంట్లున్న అమ్మమ్మలు, నాయనమ్మలు కథలు చెప్పేది కదా. ఇక అట్లనే గీడసుతం ఒక నిజమైన కథ ఉన్నది, మేం చెప్తున్నాం వినుండ్రి. ఇగో నేరేడు పండు రంగుల నిగనిగలాడుతున్న గీనే గా రాజు ఉగాండా దేశంలో ఉంటాడు. క్రికెట్ టీంలో కదా 11 మంది అన్నట్టు గీనకు సుతం ఇంకొకరు ఎక్కువనే, అంటే 12 మంది భార్యలు ఉన్నారు. ఇక గాళ్లకు పుట్టిన పిల్లగాళ్ళందరూ కలిసి 102 మంది అయినరట. అంటే క్రికెట్ల ప్లేయర్లు సెంచరీ చేసినట్టే జీవితంలో గీన పిల్లగాళ్ళతోని సెంచరీ పూర్తి చేసుకున్నాడు అన్నట్టు. 70 ఏండ్ల వయసున్న గీన 17 ఏండ్ల వయసులోనే తొలుసూరు లగ్గం చేసుకున్నాడట. ఇక అప్పటికెంచి గిప్పటిదాకా మొత్తం 12 మందిని లగ్గాలు వేసుకొని ఒక్కల నుంచి 8-9 మంది పిల్లలను మొత్తం 102 మందిని కన్నాడు అన్నట్టు. ఇక ఇప్పుడు గళ్ళందరికి లగ్గాలయ్యే వరకు ఆళ్లకు పుట్టిన పిల్లగాళ్ళతోని కలిసి మొత్తం 578 మందికి తాత అయిందట. పేర్లను మర్చిపోకుండా బల్లె పిల్లగాళ్ళకు కదా టీచరు అటెండెన్స్ రిజిస్టర్ పెట్టినట్టే పెట్టుకున్నాడు. మరి క్లాస్ లో 20 మంది పేర్లను గుర్తు పెట్టుకున్నడే కట్టమైతుంటది. కసొంటిది మొత్తం 578 మంది పేర్లంటే ఏం గుర్తుంటాయి మరి. అందుకే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని వాళ్ళని చూసుకుంటున్నాడు అన్నట్టు.
మరి గింతమందిని ఎందుకు లగ్గం చేసుకున్నట్టో తెలియదు గాని ఇప్పుడైతే గాళ్ళ పిల్లలతోని బగ్గనే తిప్పలు పడుతున్నాడట. అంతే కదా మరి, ఇప్పుడున్న జమానాల ఒక భార్య ఇద్దరు పిల్లగాన్లంటేనే ఓగోళ్ళ ఇంట్లో లేని పంచాదులు అవుతుంటాయి. ఇక కుటుంబంలో గింత మంది ఉంటే పంచాదులు కావా మరి? ఈయన ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీ పిల్లగాన్లతోని కలిసి గీన ఒక బడిని, కాలేజీని, ఆఖరుకు యూనివర్సిటీ నడిపియవచ్చని కారెడ్డమాడుతున్నారు కొందరు. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.